ఎలా అయినా సరే డిఎన్ఏ రిపోర్ట్స్ చేంజ్ చేయాలి, లేదంటే మావ చేతుల్లో మేము చావడం ఖాయం. ఈ రాజుగాడేంటి ఇక్కడున్నాడు? వీడు నన్ను ఇక్కడ చూశాడంటే అంతే, నేను రిపోర్ట్ మార్చడానికి వచ్చానని అర్థమైపోతుంది. వీడు వెళ్ళిపోయేంతవరకు వీడికి కనపడకుండా వెయిట్ చేయాలి. అయ్యో, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఆలోచించి టెన్షన్తో తల పేలిపోయేలా ఉంది. నీకేనా? నాకు కూడా అలాగే ఉంది. ఈ దీపక్ గాడు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో ఏంటో. ఒక్క నిమిషం. చూడమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలీదు, నిన్నెవరు పంపించారో నాకు తెలీదు. నువ్వు రూపవు కాదని ఇక్కడందరికీ తెలుసు, ఒక్క నా తమ్ముడికి తప్ప. అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకుండా రిపోర్ట్స్ రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి రుక్మిణి ఇలా వచ్చావు? ఆ రూపకి అత్తయ్యకి అస్సలు పడదు కదా, అట్లాంటిది అత్తతో కలిసి ఏం మీటింగ్ పెట్టిందా అని చూడ్డానికి వచ్చినాను. ఇంట్లో ఎవరూ నన్ను నమ్మనప్పుడు నేనెవరితో చెప్పుకోవాలి నా బాధ? అందుకే అత్తయ్యతో మాట్లాడుతున్నాను. అత్తతో మాట్లాడింది చాలే గాని నాయన పిలుస్తా ఉండాడు, రండి. నాన్న పిలుస్తున్నారా? ఎందుకు? నాకు చెప్తాడా ఏంది? పీల్చుకుని రమ్మన్నాడు, వచ్చి పిలుస్తా ఉన్నాను. ఆడికొస్తే మీకే తెలుస్తుంది, రండి. విజయాంబిక గారు, మన మాటల్ని తను వినేసిందేమో. విన్నా తనేం చేస్తుంది? తను ఏమీ చేయలేదు. నా టెన్షన్ అంతా అసలు నా తమ్ముడు ఎందుకు పిలిచాడా అని. డిఎన్ఏ రిపోర్ట్స్ రాకముందే నేను రూపుని కాదని తెలిసిపోతుందా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ముందు వెళ్దాం పదా, రా. ఎక్కడమ్మా వాడు?
పిలిచారు నాయనా, వస్తా ఉన్నారు. ఏంటి నాన్న పిలిచారంట? భోంచేస్తావని పిలిచానమ్మా. కూర్చో. నాకు ఆకలిగా లేదు నాన్న. అదేంటమ్మా అలా అంటున్నావు? వీళ్ళందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు నాన్న. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాకే మీ రూపగా మీతో కూర్చుని తింటాను నాన్న. అప్పటి వరకు నాకేం వద్దు. అలా అనకమ్మా. నువ్వు పస్తులుంటే మేం మాత్రం ఎలా తినగలం చెప్పు. కూర్చో. రుక్మిణి, నువ్వు కూడా కూర్చో. అవును, రాజు కనిపించట్లేదు ఎక్కడమ్మా? ఏదో పని మీద బయటికి పోయిండాడు. ఈ టైంలో ఏం పని? ఏదో ముఖ్యమైన పని అని చెప్పిండాడు నాయనా. రాజు వచ్చాక తింటాడులే గాని మీరు కూర్చోండి. కూర్చోండి అతను. సుమా, వడ్డించు.